హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు మా ఇంట్లో వంట అయితే గనక నిన్న సండే వ్లాగండి ఇది. సండేలో ఏమి మేము ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకోలేదు. ఇంక ఇదైతే మార్నింగే పూరీ కూరకు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక బంగాళదుంప, క్యారెట్టు, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చిన్న కుక్కర్ ఉంది కదా, అందులోనే పూరీ కూర కూడా వండేసుకుంటున్నాను ఆ స్టీల్ కుక్కర్లో. అవన్నీ ఆయిల్లో వేపించిన తర్వాత కాస్త నీళ్లు పోసి కుక్కర్ విజిల్ రానిచ్చి కాస్త శనగపిండి కలిపి వేసాను. పూరీ కూర అయితే ఇలా రెడీ అయిపోయింది మార్నింగే. ఇంకా చపాతీ అయితే కనుక పిండి బాగా ముందే కలిపి పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా పెట్టేసుకుని ఒక అరగంట నానిన తర్వాత పిల్లలు లేచే లోపల నా పూజ అయ్యే లోపల పక్కన పెట్టేసి తర్వాత పూరీ అయితే వేస్తాను. పూరీలు అన్నీ బాగా వచ్చినాయి, కానీ 2 పూరీలు మాత్రం కొంచెం డ్రైగా ఎగిపోయినాయండి. కానీ పర్వాలేదు, మరీ మాడిపోలేదు, కానీ కొంచెం రెడ్డిష్ వచ్చింది. ఈ సైడ్ అయితే వైట్గానే ఉంది, కానీ ఆ సైడ్ రెడ్డిష్ వచ్చింది. ఆ 2 రెడ్డిష్లు పిల్లలు ఎవరు తినరు, నేనే తినాలి. ఇంకా టిఫిన్ అయితే అలా కానిచ్చాం కదా. ఇంకా కూర అయితే కనుక ఇవాళ నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదు. ఇంకా ఎగ్ కర్రీ వండేద్దాము అనేసి ఇంక గుడ్డులను అయితే ఉడకబెట్టాను. ములక్కాళ్ళు నిలువైనవి అనే ఉద్దేశంతో లాస్ట్ గుడ్డులు దింపే ముందు ఒకసారి వేడి నీళ్ళలో వేసాను. కూరకైతే అన్నీ ఇలా సర్ది పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గించి ఆ తర్వాత ములక్కాళ్ళు, గుడ్లు, ఇంకా ఉప్పు, కారము, ఇంకా తగినంత అన్నీ వేసుకోవచ్చు. కాస్త చింతపండు పులుసు పోసాను. మరీ ఇగురు కంటే కొంచెం ములక్కాళ్ళు ఉండడం వల్ల పులుసు అయితే బెటర్గా ఉంటుంది కదా అనేసి ఇవ్వండి ములక్కాళ్ళు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం గుడ్లు కూడా వేసేసి కాస్త చింతపండు పులుసేసి కొంచెం బెల్లం వేస్తాము. మీకు తెలిసిందే కదా, అన్ని కూరల్లో కొంచెం బెల్లం వేసుకుంటాము. ఇదిగోండి పులుసు పోసాను. ఈ చిన్నది ఇలా 2 స్పూన్లు బెల్లం వేసాను. ఆ కాస్త ముక్కేస్తే ఆ పులుపు, ఈ తీపి ఫ్లేవర్తో పిల్లలు ఇష్టంగా తింటారు. డ్రైగా ఉన్న కూరలు ఈ సమ్మర్లో కూడా అంత మంచిది కాదండి. ఎక్కువ పప్పు, సాంబారు, ఇలా రసము, ఇలాగా పులుసు కూరలు తినాలి. వేపుళ్ళు, కాస్త వేగించిన కూరలు, డీప్ ఫ్రై ఆయిల్ కూరలు, ఇగురు కూరలు ఈ సమ్మర్లో తగ్గించడమే మంచిది. ఇలా పులుసుతో తింటే తొందరగా జీర్ణమై అరిగిపోతుంది, తేలిగ్గా ఉంటుంది బాడీకి. ఇంకా డ్రై కూరలు, వేపుళ్ళు అయితే కాస్త లేటుగా అరుగుతాయి కదా, కాస్త గ్యాస్ ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. కూర అయితే అలా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆదా చేయమని చెప్తున్నారు కదా, ఇలా చిన్న గిన్నెలో వేరే సీవండిలో వండకూడదు అంటున్నారు. స్టీల్ గిన్నెలో ఇలా బియ్యం పెట్టి రైస్ కుక్కర్లోనే వండుకుంటున్నానండి, గ్యాస్ దొరకట్లేదు అంటున్నారని. ఇంకా నేనైతే 12ంటికి భోజనానికి రెడీ అయిపోతాను, మీకు తెలిసిందే కదా. ఇంకా పెరుగు, ఏమో మామిడి అల్లం బద్దలు ఉప్పులో వేసినవి కదండి, అవి నంచుకుని పెరుగన్నం తింటాను. ముందుగా గుడ్డు కూర, కాస్త నువ్వుల పొడి వేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను. భోజనం అయితే అయిపోతుంది. ఇంకా ఈ ప్యాకింగ్ అయితే కనుక మొన్న ఉగాది రోజున మేము ఒక 20 మందికి భోజనాలు ఇవ్వాలని తెలిసి ఒక హోటల్కి ఆర్డర్ పెట్టాము. హోటల్ వాళ్ళు 20 భోజనాలు పంపించేశారు. మేము దగ్గరుండి ప్యాక్ చేసుకున్నాము. గుడి ముందు అవాతాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి అనుకుని ఉద్దేశంతో ఇచ్చాము. ఈ లోపల అయితే ఆ పని అయిపోగానే మీషో వాళ్ళు పార్సిల్ వచ్చింది. బొమ్మలు భలే బాగున్నాయి కదా, చూడండి. ఈ తక్కువ రేట్ అయినా ఒక్కొక్కసారి మంచి ఆనందం కలుగుతుంది కదా. ఈ కొండపల్లి మ్యూజిక్గా బొమ్మలు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఈ బొమ్మలను అయితే తెప్పించుకున్నాము. గోడకైతే ఇలా అంటించాము. ప్రైజ్ చాలా తక్కువ అండి, 80 రూపాయలు పడింది. ఒక్కో బొమ్మ 20 రూపాయలు. ఇలా మ్యూజికల్ బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అనొచ్చు, అలా ఒక్కొక్క బొమ్మ ఒక్కో ఆకారం షేప్లో ఉంది. భలే బాగున్నాయి కదా. ఇవాళకి వ్లాగ్ అయితే ఇదేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.